మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు మరియు నాతోటి మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇంతకుముందే స్పీచ్ ఇచ్చిండ్రు మన యశ్వర్ నగర్ కూడా చాలా చక్కని స్పీచ్ ఇచ్చిండ్రు. అయితే దాంట్లో కొద్దిగా నాకు తెలిసిన స్పీచ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం మహోన్నత సామాజిక సంస్కర్త, విద్య ప్రవక్త మరియు మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన జయంతి గారిని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. జ్యోతిరావు పూలే గారు 1927 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పుణ్య జిల్లాలో జన్మించారు. అయితే అప్పటి కాలంలో కుల వివక్ష, అంధవిశ్వాసాల పరివి మహిళపై ఉన్న వివక్ష తీవ్రంగా ఉండేది వివక్షత. అయితే అలాంటి సమాజంలో నిలబడి సొంత జీవితానికి అంకితం ఇచ్చి సామాజిక సమరత్వం కోసం పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే. తమ భార్య సావిత్రిబాయి పూలే గారితో కలిసి మహిళా విద్య ప్రోత్సాహం అనేది ఒక ముందు తీసుకొచ్చారు. అయితే పూణేలో మొదటి బాలికల పాఠశాలను స్థాపించడం జరిగింది. మనమే ఉన్నాం. సావిత్రిబాయి పూలే గారితో కలిసి మహిళా విద్య ప్రోత్సాహం ప్రారంభించారు. 1845 సంవత్సరంలో పూణేలో మొదటి బాలికల పాఠశాలను స్థాపించడం జరిగింది. దాని ద్వారా భారతదేశ చరిత్రలో నూతన అధ్యయనాన్ని రాశాడు. ఇది మహిళా విద్యలో క్రాంతికార చట్టం. అయితే అతను రాసిన మహాత్మా జ్యోతిరావు పూలే రాసిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే అందులో 4 ఉన్నాయి. ఒకటి సమానత్వం, నెక్స్ట్ విద్య అందరికీ, కుల వ్యవస్థపై పోరాటం, నెక్స్ట్ మహిళా అభివృద్ధి. అయితే ఈయన మహిళా అభివృద్ధి అతను గులాంగిరి అనే ఒక గ్రంథం ద్వారా కుల వ్యవస్థ పట్ల వ్యతిరేకత చాటి చెప్పాడు. సామాజిక న్యాయం కోసం ఆవేశపూరితంగా పోరాడాడు. ఆయన జీవితం మనకు ఒక పెద్ద పాఠశాల. అయితే మనందరి జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలను గుర్తించుకొని సమాజంలో ఉన్న అసమానతను తొలగించేందుకు కృషి చేయాలి. ప్రతి ఒక్కరు విద్యను శాస్త్రంగా బలుచుకొని సమరత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం మనందరిపై ఉంది. ఆయన జీవితానికి మనందరికీ ఒక మార్గదర్శి. అయితే చివరిగా చెప్పడం ఏమనగా ఏమిటంటే జ్యోతిరావు పూలే గారి కళలు మన కళలుగా మారాలి. మన కృషిలో ఆయన ఆశలను ప్రతిఫలాన్ని కనపడాలి. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే చివరిగా ఇంకో మాట చెప్పడం జరిగింది. ఆయన జయంతిని మనం గుర్తు చేసుకుంటే ఈరోజు ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. అయితే ఊటిగా జయంతి జరుపుకుంటే సరిపోతుందా? ఒకసారి ఆలోచించండి. మనం కూడా సమాజంలో సమన్యాయం కోసం, సమానత్వం కోసం పనిచేయాలి, సంకల్పించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా విద్య మరియు సమానత్వం అనే మార్పు కోసం ఈరోజు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. మనం సమాజంలో మార్పు తీసుకోవాలంటే ఫస్ట్ మనమే మారాలని, కానీ మనం మారిన తర్వాత మనం సమాజంలో మారాలి. ఇప్పుడు మనకి వారు చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా దక్కుతుంది. ఇంతతో నా చిన్న విషయాన్ని ఉపయోగిస్తుంది. చిన్న అవకాశం నా దగ్గర